టీ బోల్ డబ్బు కొట్టుకున్నాను ఆటలో ఇదైనా తాగనండి అయ్యా. నాకేం చెప్పావా మా చంటోడికి? అట్టాగే చెప్పా. ఇదెవడు చాలా విచిత్రంగా ఉన్నాడా? అమ్మయ్యా. వీరేంద్రాయ నమః. వై వీరేంద్రాయ నమః. చెయ్యి కాలేదు పై ఇది కలవయా. ఇది కాస్త పట్టుకోండి బాబు. పట్టుకోను బాబు. పోనీ ఇక్కడ కాస్త గోకండి బాబు. క్షమించాలి, మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు. నేను అడుక్కునేవాడిని కాను. ఓ కవిని, సుకవిని. అయ్యి బాబు ఇంకో కవి పదండ్రా పారిపోదా. బాబు తమది కాకినాడా? చిత్తం. ఏమిటి బాబు తమకేమైంది? క్షమించాలి, ఇలా సౌండ్లు గట్రా చేస్తున్నాను, నాకు అలవాటు. ఎంతవరకు చెప్పాను? ఆ సౌండ్ ఇచ్చారు, తర్వాత కానివ్వండి. అర్ధరాత్రి 12ంటికి శ్మశానంలో దీర్ఘ సుషుప్తిలోంచి బయటపడి ఒళ్ళు విరుచుకుంటూ లేచిన కాశ్మోరాని మా గురుదేవులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తర్వాత అంత అందంగా వర్ణించగల ఏకైక కవి కుమారుణ్ణి, కాకినాడ వాసిని నేనే. తమ పేరు? క్షుర. క్షురా? ఎస్, క్షుర. అడిగింది తమ పేరు, తమరు చేసే వృత్తి కాదు బాబు. చిత్తం. నా పేరే క్షుర, క్షుద్ర రచయిత, క్షుర అన్నమాట. అంచేత అందరూ ముద్దుగా నన్ను క్షురా క్షురా అని పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపు వింటే నాకు శ్మశానం నడిబొడ్డున విరిగిపోతున్న చితిమంటను చూసినంత ఆనందం కలుగుతుంది. చండుణ్ణి, కాలుణ్ణి, కాపాలని, రుద్రుణ్ణి కలిసినంత సంబరం కలుగుతుంది నాకు. వాళ్ళెవరు బాబు? మీ తోటి రచయితలా? చిత్తం కాదు. క్షుద్ర శక్తులు. ఓ వ్యక్తికి నేను కథ వినిపించాలని ఉత్తరం రాసి మరీ ఆహ్వానించారు. ఎవరా వ్యక్తి? తమరేనా? కాదు బాబు, నేను ఈయన అరాయించుకోలేను. మా ఊరు మొదలెట్ట ఉన్నాడు, ఆడికి వినిపించాలా. అతను మీ ఊరి ముద్రష్టమా? నేను ఆంధ్రదేశపు అదృష్టాన్ని. ఎవరా వ్యక్తి? మీరుటోయ్ మీ మొహాలమంట. ఎన్నాటికి ఓ వ్యక్తి ధైర్యంగా పేరు పెట్టి పిలవడం విన్నాను. ఏమిటి పేరు గట్ట ఉంది బాబు? అదే దాని మానది మేస్తోంది. మొత్తానికి బ్రహ్మాండమైన ఏనుగులు ఇచ్చారో మీ మొహాలమంట. ఈ ఏనుగు మీద పాట రాశా. కుంతలవరాలు రాగం, మిస్టర్ చాపుతాళం 1:30. మ్యాక్ గారు, మేము ఇప్పుడే భోజనం చేసి వచ్చాం. మీ కవిత్వం వినే అర్హత మాకు లేదు. చూడండి, వీరు క్షురగారని కాకినాడ నుంచి వచ్చారు. మీ కవిత్వం విండాలి, వీరికి వినిపించాలి. అలాకని నీ మొహమాట. తమది కాకినాడ? చిత్తం. వీరేంద్రాయ నమః. ఏనుగు మీద పాట రాశానన్నాను కదా. కథన కుతూహల రాగం, రూపక తాళం 3:30. ఏనుగు 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 కన్ను చింతాకు, ఏనుగు తొండం చాంతాడు, ఏనుగు చెవులు చేటలు, ఏనుగు పెద్దది తోటలు. ఎలా ఉంది? చిత్తం బాగుంది. తమరు ఏనుగు గురించి చెప్పారా? ఇప్పుడు నేను పీనుగు గురించి చెబుతా. అలా కానీ నీ మొహమండ. మహాపీనుగు అని నేను రాసిన కొత్త నవలోని ఓ భాగం ఇది. శభాష్. వై వీరేంద్రాయ నమః. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి మీద కూడా నేను పాట రాశాను, కావాలంటే వినిపిస్తాను. కపాలాల మధ్య నుంచి వీస్తున్న గాలి చేస్తున్న ధ్వని 1000 దెయ్యాల ఏడుపులా ఉంది. ఎక్కడో ఓ మూల పెటేల్ పెటేల్ మని పుర్రె పేలిన శబ్దం. దూరం నుంచి నక్కల ఊడలు పిశాచాల ఏనుల్లా వినిపిస్తున్నాయి. సగం కాలిన పీనుగు కుడి చెయ్యి బిర్ర బిగుసుకుని నిలబడింది. జబ్రకపబ్ర శ్మశానం నడిబొడ్డున యోగ సమాధిలో ఉన్నాడు. క్షిత్రి నిద్రలేపే కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. నిశ్శబ్దం, కటిక నిశ్శబ్దం. అలాకని ఏమైంది నీకు? జబ్రకపబ్ర కేక వేశాడు. ఎట్లా కేక వేశాడు? ఆ అరుపు శ్మశానంలో మారుమోగింది. ఆ అరుపుకి పాతాళంలో పాతిపెట్టబడ్డ అస్థిపంజరాలు కదిలాయి. సగం కాలిన శవాలు లేచి కూర్చున్నాయి. ఆ శబ్ద తరంగాల తాకిడిని తట్టుకోలేక ఒంటరి నక్క పారిపోయింది. ఓర్ని మహమండ, ఒక్క నిమిషం. ఆ నక్కతో పాటు మ్యాక్ కూడా పారిపోయిందని రాసుకో, బాగుంటుంది. ఏమిటి? భలే భలే, అసలు ఇక్కడే బాగుంటుందండి. పాక్రా వస్తా అప్పుడు. పాక్రా ఎందుకు నువ్వు సారు? ఎవడో అసలు పాక్రా వచ్చిన తర్వాత అసలు కలం అవుతుంది. ఎవడో నాగారు. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919 చేస్తున్నావు కదా?
ఏయ్, ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. డార్లింग. रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, అవి అమ్మ కడుపులో మాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా నవ్వావు. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది, ఇది. ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్. ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్ డార్లింగ్ గారు ఫోన్.